హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిసిఎల్ నుంచి మనకు ఒక వండర్ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు కంపెనీకి వర్క్ చేసే అవకాశం. ఇది పర్మనెంట్ జాబ్. సో నోటిఫికేషన్లో మనకు వచ్చేసరికి దాదాపుగా 731 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ మనకు ఈ పోస్టులకి శాలరీ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఏంటి, అండ్ ఈ విషయాలన్నీ మనం డీప్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ ఏపీటీఎస్లో ఉన్న నిరుద్యోగ యువతకి చాలా మంచి అవకాశం. ఒక డైరెక్ట్గా మనం సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యుకి వర్క్ చేసే అవకాశం. అండ్ శాలరీ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ ఫ్రీ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రీ లంచ్ కూడా ఇస్తారు. అలాగే హెచ్ఆర్ఏ వంటి అదనపు బెనిఫిట్స్ అయితే చాలా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ మనం మరింత డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి ఈ అనౌన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి వస్తుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th మార్చ్. ఫ్రెండ్స్, ది నోటిఫికేషన్ అనేది రియల్లీ ఇది 105 పేజెస్ ఉంది యాక్చువల్లీ. సో ఇది మనం మొత్తం ఎవరు చెప్పలేరు డిస్కస్ చేసి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అన్నీ కవర్ చేస్తాను. మీకు ఎంతవరకు తెలియాలో అంతవరకు అన్నీ నేను ఆల్రెడీ నోటిఫికేషన్ అంతా బాగా చూశాను. సో మనం డీప్గా డిస్కస్ చేద్దాం వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు. అండ్ దీంట్లో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th మార్చ్. అండ్ అండ్ డిస్కస్ చేద్దాం. ఇది నెక్స్ట్ దీంట్లో పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ ఫర్ ఫ్రెషర్స్ అన్నారు. అంటే మనకి ఏ ఏ పొజిషన్స్ అవైలబుల్లో ఉన్నాయి అవి మొత్తం ఇచ్చారు. మీరు ఒకసారి మీరు ఏ పొజిషన్కి అవైలబుల్ అనేది మీరు ఒకసారి చూసుకోండి. దీనికి పే స్కేల్ ఎంత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అండ్ మ్యాక్స్ ఏజ్ ఎంత, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు దీంట్లో. అండ్ అదే కాకుండా దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా చాలా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం కొంచెం కనుక కష్టపడితే తొందరగా అయిపోతుంది. అందరికీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఎంబీఏ వాళ్ళకి, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, ఆఫీసర్ ఫైనాన్స్, ప్రతి ఒక్కరికి పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మీరు దానికి పే స్కేల్ కూడా పక్కనే ఇచ్చారు. అదే కాకుండా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 2 years ఫుల్ టైం. అలా మనకి అదే ఆఫీసర్ అయితే 4 years ఫుల్ టైం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి అయితే 4 year ఫుల్ టైం ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. సివిల్ ఇంజనీర్ కూడా 4 year. అలా ఏ పొజిషన్కి ఏమేమి కావాలో వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది కాకుండా మనం ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇది స్టార్టింగ్ మనకి సిబిటి ఎగ్జామ్ అనేది పెడతారు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కాదు, వీటిల్లో మీరు అప్లై చేసే పొజిషన్ని బట్టి దాన్ని బట్టి మీకు ఏ టెస్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క రకమైన టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కామన్, అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తారో వాటిని బట్టి డిసైడ్ అవుతుంది. మీకు అన్ని ఎగ్జామ్స్ అయితే మీకు కండక్ట్ చేయరు. సో సిబిటి సో ఎగ్జామ్ వచ్చేసరికి 3rd May 2026. చాలా టైం ఉంది ఫ్రెండ్స్. మీరు కనుక కరెక్ట్గా ఫోకస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే రావు. కొంచెం కష్టపడితే ఈజీగా క్రాక్ చేయొచ్చు దీన్ని. అదేవిధంగా చూస్తే ఇక్కడ చూస్తే మీరు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ కాల్డ్ ఫర్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్. అంటే ఫస్ట్ టెస్టర్లో సిబిటి టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ కేటగిరీ డిసిప్లిన్ వైజ్ అంటే అదే కాకుండా సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని పొజిషన్స్కి ఇచ్చారు. అంటే అన్ని పొజిషన్స్ కాదు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. కొన్ని మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో వాటి వరకు మాత్రం కొంచెం చూసుకోండి. అండ్ ఎమాల్మెంట్స్ అంటే పే స్కేల్స్. సో ఇది ఫ్రెండ్స్, మీకు వచ్చే కేటగిరీ, మీరు అప్లై చేసే కేటగిరీని బట్టి మీకు వచ్చే పే స్కేల్స్ ఇలా ఉంటాయి. ఈ రేంజ్లోనే వస్తాయి. అండ్ ఇవి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ద కంపెనీ. ఇది యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ, బట్ మనకు వచ్చే పే స్కేల్ అయితే ఇదే. ఈ డిఫరెంట్ పే స్కేల్స్ని బట్టి ఉంటుంది మనకి. ఇంకా మనకు వచ్చే బెనిఫిట్స్. సో ఈ పే స్కేల్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ పే స్కేల్ మనకి బేసిక్ పే ఉంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ అండ్ క్యాఫ్టీరియా అలవెన్స్, అండ్ ఇంక్లూడ్స్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే. అంటే మనం బాగా పర్ఫామ్ చేస్తే వాటికి కూడా పే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కార్పొరేట్ పాలసీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాజ్ వెల్. సో మీరు ఏకంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్ ఇది.
సో మీకు ఇలాగే ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ అయితే మీకు గవర్నమెంట్ నుంచి మీకు వస్తాయి. అబవ్ మెన్షన్ సిటీ పోస్టెడ్ మెట్రో సిటీస్ మే వ్యారీ ఫర్ అదర్, అంటే మీరు పోస్ట్ అయ్యే సిటీస్ని బట్టి మీకు సిటీసీ అనేది చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి మీకు పే స్కేల్ అనేది వస్తుంది. సర్వీస్ బాండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే, ఈ జనరల్ కేటగిరీ అయితే 3 lakhsకి మీరు బాండ్ అయితే రాసేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50,000. ఇదే ఈ పే స్కేల్స్ని బట్టి వీళ్ళు ఇలా డివైడ్ చేశారు. ఇది కాకుండా రిటెన్షన్ అమౌంట్ అని ఒకటి ఉంటుంది, అంటే మీరు 5,000 per month will be deducted from first 12 months during the probation period for officer recruited. పే స్కేల్, ఈ పే స్కేల్స్లో ఉన్న ఈ పే స్కేల్ రేంజ్లో ఉన్న వాళ్ళకి 5,000 per month, అంటే ప్రొబేషన్ పీరియడ్ అనేది మనకి 1 year అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 1 yearలో మీకు 5,000 per month అనేది ప్రొబేషన్లో తీసుకుంటారు. 8,000, అది కాకుండా ఈ పే స్కేల్ 50,000 నుంచి 1,60,000 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి, అండ్ 90,000 to 2,000 ఇది హయ్యర్ పొజిషన్స్కి, వీళ్ళకి ప్రొబేషన్ పీరియడ్లో 8,000 అనేది ఇలా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇంకా చెప్పాలంటే ఇక్కడ సిటీసీ అండ్ సర్వీస్ బేస్డ్ బాండ్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మీరు అప్లై చేసే పొజిషన్ బట్టి ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లేస్మెంట్ ఆర్ పోస్టింగ్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళకి ఇంక్లూడింగ్ ఓవర్సీస్ ఆఫీసెస్ అన్నారు ఫ్రెండ్స్. ఈ ఫెసిలిటీ మీకు వస్తే మీరు జాబ్ పట్టుకుంటున్నట్టే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ప్రొఫెషన్ గురించి క్లియర్గా చెప్పారు. సెలెక్టెడ్ ఆఫీసర్స్ ప్రొఫెషన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రొఫెషన్ పీరియడ్ ఆఫీసర్ విల్ కన్సిడర్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ సర్వీస్. సో 1 year అయితే ప్రొఫెషన్ ఉంటుంది. ఈ ప్రొఫెషన్లో మీకు 5,000 అండ్ 8,000 అనే ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తారు. రిజర్వేషన్స్ ఇవి ఫ్రెండ్స్ యాక్చువల్ కేటగిరీ వైజ్ మీకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. సో పే స్కేల్ 30,000 to 1,20,000 అయితే, ఎస్సీ అయితే 66 అండ్ ఎస్టీ అయితే 50 అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ అయితే 177. ఇలా మీ కేటగిరీ వైజ్ డివైడ్ అయ్యింది పోస్టులు. అండ్ ఎఫ్టీసీ పొజిషన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ సో ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేట్ మహారాష్ట్ర వ్యాలిడ్ క్యాస్ట్ వ్యాలిడ్. సో ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. సో రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయాలనుకునే వాళ్ళ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు అంత కష్టపడి తెచ్చుకొని తర్వాత మీరు ఇలాంటివి అయితే పోగొట్టుకోకూడదు. సో జాగ్రత్తగా ముందే అన్ని సెట్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి రిజర్వేషన్స్ ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్. సో 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి అయితే 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. 13 years ఫర్ పీడబ్ల్యూడీ అండ్ 15 years ఫర్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇవి మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఇవి కాకుండా సో అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 25th February స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 25th March. 3rd May మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ సో మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెచ్పిసిఎల్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అమౌంట్ ఆఫ్ 1180 అన్నారు. అండ్ గేట్వే ఛార్జెస్ అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే వేరే అమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటో మరి మెన్షన్ చేయలేదు. సో మన నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారేమో. ఓకే, సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఇండియన్ నేషనల్ ఇట్ షుడ్ బి ఇన్ ఇండియన్ నేషనాలిటీ. అండ్ సో ఇవి అందరికీ ఉంటాయి. సో qualification shall be with respect to the last date of online application and must keep a permitted as position అన్నారు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఓవరాల్గా. సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే నేను ఒకసారి సమ్మరీ ఇచ్చేస్తాను. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ హెచ్పిసిఎల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ అనమాట. మనకి ఫ్రీ లంచ్ ఉంటుంది, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అది కాకుండా వీళ్ళు హెచ్ఆర్ఏ అనే బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాంటివన్నీ ఇస్తారు.
సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ వచ్చేసరికి అండ్ ఆల్సో శాలరీ వచ్చేసరికి మినిమం 30,000 నుంచి మ్యాక్స్ 2,80,000 వరకు ఉంటుంది. అదే కాకుండా క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంబీఏ, సిఏ, సిఎంఏ, ఎంఎస్సి అలా అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25th ఫిబ్రవరి అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసరికి మార్చ్ 25th. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం 731 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీరు దేనికి అప్లై అవుతారో చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అవి నేను ఒకసారి చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.